హాయ్ అండి. ఈరోజు మనమైతే సెట్ దోస ఎలా చేయాలో చూద్దామండి. అంటే పుల్ల పుల్లగా బాగుంటాయన్నమాట. ఈ ఈ విధంగా చేస్తే చాలా బాగుంటాయి. అండ్ మేము డిఫరెంట్ చట్నీస్‌తో చేసామన్నమాట. మీరు ఒకవేళ ఆ చట్నీ రెసిపీ కావాలంటే నిన్నటి వీడియో అప్లోడ్ చేశాం కదా! టమాటో చట్నీ అది చూడండి. ఇంకా అల్లం చట్నీ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా మేము పప్పుల పొడి, కారప్పొడితో సర్వ్ చేసుకున్నాము. ఇంకా ఈ పిండి ఎలా పట్టాలి అంటే 1 గ్లాస్ బియ్యంకి పావు గ్లాస్ మినప్పప్పు, హాఫ్ గ్లాస్ అటుకులు వేయాలి. ఇదంతా నానబెట్టుకోవాలి 4-5 అవర్స్. తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన దాంట్లో 1 గ్లాస్ మజ్జిగ వేయాలి. పుల్లటి మజ్జిగ వేయండి, అప్పుడు సెట్ దోస చాలా బాగా వస్తుంది. అండ్ ఇవన్నీ తయారీ విధానం ఎలానో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మీరు ఎలా అయితే నార్మల్ దోసలు చేసుకుంటారో అలానే చేసుకోవాలి. కానీ దీని మీద ఇలా టాపింగ్స్ అలా వేస్తే బాగుంటుంది. సో ఏమేమి వేసానో అవన్నీ మీకు చూపిస్తాము. ఇప్పుడు ఇక్కడ మేము టాపింగ్స్కి ఏం వాడుతున్నామో చూపిస్తున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో, క్యారెట్, కరివేపాకు అండ్ కాజు అనమాట. మీకు నచ్చితే వేసుకోవచ్చు కాజు, లేకపోతే లేదు. ఇంకా కొత్తిమీర కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అలాగే క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేయండి, అలా అయినా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం మిశ్రమాన్ని పెన్నం మీద వేయాలి. ఇది స్ప్రెడ్ చేయకండి, జస్ట్ అలా వేస్తేనే బాగుంటుంది, మందంగానే బాగుంటుంది దోశ. స్ప్రెడ్ చేస్తే ఏం బాగుండదు. ఒకవేళ మీకు షేప్ కావాలనుకుంటే లైట్గా ఇలా అనుకోండి, రౌండ్ షేప్ వచ్చేటట్టు, అంతే. ఒకటేసారి 4-5 దోశలు వేసుకోవచ్చు. మీరు ఇది నేను చూపించిన చట్నీ, నిన్న టమాటా చట్నీ, అల్లం చట్నీ రెసిపీ కావాలంటే కూడా మీరు కామెంట్ చేయండి, అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాము. ఇంకా దానికి నిమ్మకాయ పచ్చడి, ఇంకా ఏ పచ్చడి అయినా బాగానే ఉంటుంది. కానీ అల్లం పచ్చడితో, టమాటో పచ్చడితో ఇంకా బాగుంటుంది. ఇక్కడ టాపింగ్స్ అన్నీ ఇలా వేసుకోండి. అన్నిటికీ తిప్పక ముందే వేసుకోండి, అప్పుడైతే బాగా అతుక్కుంటుంది టాపింగ్స్. అండ్ కాజు కూడా హాఫ్ ఆఫ్ కాజు వేసుకోండి, అన్నీ ఒలిచి పెట్టుకొని. కాజు బాగుంటుందండి, హోటల్ స్టైల్లో ఉంటుంది కాజు యాడ్ చేస్తే. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేశాక కామెంట్లో చెప్పండి ఎలా అనిపించిందో. ఇంకా వేరే రెసిపీస్ ఏవి కావాలో కూడా చెప్పండి. అండ్ మీరు పునుగుల వీడియోకి రెస్పాన్స్ బాగా వచ్చిందండి, చాలా థ్యాంక్స్. అదే మా ఫస్ట్ వీడియో అయినా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా అలా మీకు ఏ రెసిపీస్ కావాలో చెప్పండి. అండ్ ఓన్లీ వెజ్ అనమాట, మేము ఓన్లీ వెజిటేరియన్స్ అనమాట. ఓన్లీ వెజ్ రెసిపీసే చూపించగలం. చూడండి, అన్ని టాపింగ్స్ వేసుకున్నాక ప్లేట్ క్లోజ్ చేసి కొద్దిసేపు తర్వాత తీయండి, అప్పుడైతే బాగా అతుక్కుంటాయి టాపింగ్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా తిప్పి వేసుకోండి, అటు సైడ్ కూడా బాగా టాపింగ్స్ బాగా మగ్గుతాయి. ఇప్పుడు అన్నీ తిప్పి వేసుకున్నాం కదా దోశలు, చూడండి టాపింగ్స్ బాగా అతుక్కున్నాయి నీట్గా. అండ్ 2 సైడ్లు కూడా బాగా కాలాలి, అప్పుడైతేనే బాగుంటుంది. మీరు డిఫరెంట్ చట్నీస్తో సర్వ్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది. చూడండి, ఇక్కడ పప్పుల పొడి ఒకదానికి అండ్ కలర్ఫుల్గా కూడా ఉంటుంది. పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది అలా వేస్తే టాపింగ్స్, ఇలా చట్నీస్ పూసి. ఇక్కడ అల్లం చట్నీ పూస్తున్నాం ఒక దోశకి, ఒక దోశకేమో పప్పుల పొడి యాడ్ చేసాము. ఇంకో దోశకి నిన్న మేము చూపించాం కదా టమాటో చట్నీ, అది బాగుంటుందని సెట్ దోశకి అది పూస్తున్నాం అన్నమాట. ఇంకా మీ దగ్గర ఏమైనా కరివేపాకు పొడి ఇలా ఏమైనా ఉంటే కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. క్యారెట్ టాపింగ్స్ వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. పిల్లలు అంటే డైరెక్ట్గా ఇస్తే తినరు కదా, ఇలా టాపింగ్స్లో వేసి దోశ మీద అలా ఇస్తే కనీసం కొద్దిగా క్యారెట్ తిన్నట్టు అవుతుంది కదా. ఇంకా ఆనియన్స్ ఇలా అన్నీ యాడ్ చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది.
సెట్ దోశ నార్మల్ దోశకి ఇదే తేడా అనమాట. ఇది పుల్ల పుల్లగా కూడా ఉంటాయి. కొంచెం మజ్జిగ యాడ్ చేసాం కాబట్టి పిండిలో. చూడండి ఎంత బాగా వచ్చాయో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.